హలో ఎవ్రీవన్. మన సమ్మర్ క్యాంప్లో టుడే చాలా కలర్ఫుల్, హెల్దీ అండ్ సూపర్ ఫన్ ఫిల్డ్ యాక్టివిటీ కండక్ట్ చేశాం. దట్ ఈస్ చెఫ్ డే. ఈ యాక్టివిటీని డిజైన్ చేసిన మెయిన్ రీజన్ కిడ్స్కి ప్రాక్టికల్ లెర్నింగ్తో పాటు హెల్దీ హ్యాబిట్స్ని ఫన్ వేలో ఇంట్రడ్యూస్ చేయడం కోసం. ఇప్పటి జనరేషన్ కిడ్స్ ఎక్కువగా మొబైల్ స్క్రీన్స్, కార్టూన్స్, జంక్ ఫుడ్స్కి అలవాటైపోతున్నారు. సో వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇంపార్టెన్స్ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో తెలియాలని ఈ చెఫ్ డే ప్లాన్ చేసాం. యాక్టివిటీ స్టార్ట్ అవ్వడానికి ముందే కిడ్స్ అందరికీ ఒక క్యూట్ టాస్క్ ఇచ్చాం. చెఫ్ యాప్రాన్ అండ్ చెఫ్ క్యాప్ ప్రిపేర్ చేసుకుని రావాలని. ఎస్పెషలీ ఒక లిటిల్ చెఫ్ కంప్లీట్ ఎఫర్ట్తో యాప్రాన్ ప్రిపేర్ చేసుకుని వచ్చాడు. ఆ కాన్ఫిడెన్స్, ఆ ఎగ్జైట్మెంట్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మదర్ సపోర్ట్ అండ్ ఇన్వాల్వ్మెంట్కి స్పెషల్ అప్రిషియేషన్. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంటే కిడ్స్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కిడ్స్ అందరూ క్లాస్ రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే అట్మాస్ఫియర్ చాలా జాయ్ఫుల్గా మారిపోయింది. అందరూ ఒకరినొకరు చూసుకుని స్మైల్ అండ్ ఎగ్జైట్మెంట్తో పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళకి స్టేజ్ ఫియర్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, గ్రూప్ ఇంటరాక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ హైజీన్ ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. కుకింగ్ చేసే ముందు హ్యాండ్స్ క్లీన్గా ఉండాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వాష్ చేయాలి అని సింపుల్గా చెప్పాం. కిడ్స్కి ప్రాక్టికల్గా చూపించడానికి ఫ్రూట్స్ని క్లీన్ వాటర్తో వాష్ చేయించాం. యాపిల్, బనానా, డ్రాగన్ ఫ్రూట్ ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ని వాటర్లో క్లీన్ చేస్తూ కిడ్స్ చాలా ఎగ్జైటెడ్గా పార్టిసిపేట్ చేశారు. చిన్న చిన్న కిడ్స్ కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్గా చేస్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఇలా హైజీన్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుండి నేర్పించడం ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఫ్రూట్స్ రికగ్నైజేషన్ యాక్టివిటీ కండక్ట్ చేశాం. ఈ యాక్టివిటీలో కిడ్స్ ఫ్రూట్స్ నేమ్స్ ఐడెంటిఫై చేయాలి, కలర్స్ చెప్పాలి. చాలా క్యూట్గా ఆన్సర్స్ ఇచ్చారు. యాపిల్ రెడ్ కలర్, బనానా ఎల్లో, ఆరెంజ్ కలర్, లైక్ ఇలా. బుక్స్లో పిక్చర్స్ చూడడం కన్నా రియల్ ఫ్రూట్స్ చూపించి నేర్పించడం వాళ్ళకి ఇంకా ఈజీగా గుర్తుండిపోతుంది. తర్వాత ఫ్రూట్ టెక్చర్ అండ్ షేప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. కొన్ని ఫ్రూట్స్ స్మూత్గా ఉంటాయి, కొన్ని రఫ్గా ఉంటాయి, కొన్ని సాఫ్ట్, కొన్ని హార్డ్ అని కిడ్స్ టచ్ చేసి అబ్జర్వ్ చేశారు. ఇలా సెన్సరీ లెర్నింగ్ యాక్టివిటీస్ వాళ్ళకి అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. నెక్స్ట్ యాక్టివిటీ ఫ్రూట్ కటింగ్ సెషన్. అఫ్ కోర్స్ కంప్లీట్ టీచర్ సూపర్విజన్లో సేఫ్టీ మెయింటైన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాం. డిఫరెంట్ ఫ్రూట్స్ డిఫరెంట్ వేస్లో కట్ చేస్తారు అని చూపించాం. బనానా రౌండ్ స్లైసెస్, యాపిల్ లాంగ్ స్లైసెస్, ఇలా ఒక్కో ఫ్రూట్ ఒక్కో స్టైల్లో ఉంటుందని కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇలా ఒక సింపుల్ ఫ్రూట్ యాక్టివిటీలోనే కలర్స్, షేప్స్, హైజీన్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, అబ్జర్వేషన్ స్కిల్స్ అన్నీ కంబైన్ అయి లెర్నింగ్ జరిగింది. యాక్టివిటీ మధ్యలో ఫ్రూట్స్ ఇంపార్టెన్స్ గురించి కూడా సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. ఫ్రూట్స్ తింటే మన బాడీ స్ట్రాంగ్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, హెల్తీగా ఉంటాం, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని వాళ్ళకి ఏజ్కి తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు చాలామంది కిడ్స్ జంక్ ఫుడ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, కానీ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలని మాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అందుకే ఇలాంటి ప్రాక్టికల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. కిడ్స్కి ఫ్రూట్స్ టచ్ చేయడం, వాష్ చేయడం, నేమ్స్ చెప్పడం, కలర్స్ ఐడెంటిఫై చేయడం, ఇలా కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వాళ్ళకి లెర్నింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అండ్ ఫైనల్లీ టుడే మోస్ట్ ఫేవరెట్ అండ్ ఎగ్జైటింగ్ పార్ట్, కిడ్స్ అందరూ కలిసి కలర్ఫుల్ ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకున్నారు. డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లో మిక్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఓన్ హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకుని తినేటప్పుడు వాళ్ళకి ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగింది. యూజువల్లీ ఫ్రూట్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపించని కిడ్స్ కూడా టుడే హ్యాపీగా టేస్ట్ చేశారు. అదే మాకు బిగ్గెస్ట్ హ్యాపీనెస్. హెల్దీ ఫుడ్స్ని ఫన్ యాక్టివిటీలా ప్రజెంట్ చేస్తే కిడ్స్కి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫ్రూట్ సలాడ్ కంప్లీట్ అయ్యాక అందరం కలిసి సిట్టింగ్లో ఎంజాయ్ చేస్తూ తిన్నాము. పేరెంట్స్ అండ్ కిడ్స్ సపోర్ట్ వల్లనే ఇలాంటి బ్యూటిఫుల్ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్ అవుతుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి యాక్టివిటీస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.